కవిగా ఆదిశంకరాచార్యుల యొక్క స్థానాన్ని మనం ఎలా చూడాలి? సౌందర్య లహరి ఉంది, శివానంద లహరి ఉంది, తర్వాత ఇంకా అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. కనకధార స్తవం. గణేశ పంచరత్న స్తోత్రం ఉంది, కనకధార స్తవం ఉంది. ఆ ఒక్కొక్క స్తోత్రాలు షట్పది అని చాలా చిన్న స్తోత్రం ఉంది. అది సీమ పశ్చిమలపకాయ లాంటిది. అంటే ప్రమాణం ఇంతే ఉంటుంది కానీ విస్తరిస్తే అదంతా సమస్త వేదాధారాన్ని ఉన్నటువంటిది. ఒక చిన్న శ్లోకం అందులో చెప్తాను. సత్యపి భేదాపగమే నాభ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః అని షట్పది స్తోత్రంలో ఒక శ్లోకం రాశారు శంకర భగవత్పాదులు వారు. అత్యద్భుతమైన కవిత్వం ఇది. వేదవాక్యం కంటే పై స్థాయిలో ఉంటుందా అనుకునేటువంటి అంత గొప్ప స్తోత్రం. అంటే వ్యాసుడి కంటే కూడా ఇంకా పైన ఉన్నాడు అన్నట్టుగానా? అట్లా ఆ రకంగా అసలు కంపారిజన్ చేయకూడదు. వ్యాసుడు వాసుదేవుడు ఏం చెప్పారో దాన్నే రమణీయంగా చెప్పారు. ఇప్పుడు దీనికి అయ్యా స్వామితో అంటున్నాడు విష్ణువుతో, ఏమిటంటే అయ్యా నీకు నాకు నిజంగా భేదం లేదండి, నువ్వే నేను నేనే నువ్వు. భేద అపగమే సత్యపి, భేదము తొలగిపోవటం అనేది ఉన్నప్పటికీ కూడా నాథ ప్రభు తవాహం నేను నీవాణ్ణి, నా మామకీనస్త్వం నువ్వు నావాడివి కాదు. చమత్కారం చూడండి. నేను నీవాడిని, నువ్వు నావాడివి కాదు. నువ్వు నావాడివి అంటే నాకు లోబడిన వాడివి అని, నేను నీవాడిని అంటే నేను నీకు లోబడి ఉన్నవాడిని అని. భగవంతుడికి మానవుడు లోబడి ఉంటాడా, మానవుడికి భగవంతుడు లోబడి ఉంటాడా? ఇది కాబట్టి నాథ తవాహం నా మామకీనస్త్వం, నువ్వు నావాడివి కాదు. నావాడు అంటే ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకోవాలంటే, ఒక 40 ఏళ్ళ తండ్రి బాగా జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు 4 ఏళ్ల కొడుకుని చేత్తో వేలుబుచ్చుకుని తీసుకెడుతున్నట్టుగా ఉంటే వీడు నా కొడుకు అంటాడు. అంటే అతనికి సంబంధించినటువంటి వ్యక్తి. వీడికి కూడా అతనితో పుత్ర సంబంధం ఉంది, కానీ నువ్వు నావాడివి అనేటువంటి అధికారం లేదు. అట్లాగా భగవంతుడికి మనకి ఉండేది. సో కవిగా ఆయన సృష్టి అంత గొప్పది. అక్కడ చెప్పి తర్వాత ఒక మంచి ఉపమానం చెప్పాడు. కవులు విషయాన్ని చెప్పడానికి అలంకారాన్ని ఆశ్రయిస్తారు. సముద్రము తరంగము ఉంది. సముద్రానికి సంబంధించిన తరంగము అంటాం కానీ తరంగానికి సంబంధించిన సముద్రం అంటామా? సముద్రం మూలం కదా. సముద్రం మూలము, దాంట్లో ఒక భాగము. తరంగం అనేది లేదు, సముద్రమే. ఒక రకంగా కనిపిస్తే దీన్ని తరంగం అన్నాం, ఒక రకంగా కనిపిస్తే దీన్ని సుడి అన్నాం, ఒక రకంగా కనిపిస్తే బుద్బుదము అన్నాం, ఓ రకంగా కనిపిస్తే తరంగం అన్నాం. అంతా జలమే, అంతా జలము, అంతా సముద్రంలో భాగమే. దానికి శాస్త్రం ఏం చెప్పిందంటే వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచ్చేవ సత్యం అన్నది. మనం ఏదైనా ఒక వస్తువు మట్టితో ఓ బొమ్మ చేసామనుకోండి, బొమ్మ కాకుండా ఉన్నంత వరకు మట్టి. ఆ బొమ్మలో మట్టిలో ఏదో వికారం వచ్చేటప్పటికి బొమ్మ అనేది అయింది, కానీ బొమ్మ కూడా మట్టేగా. కాబట్టి సాముద్రోహి తరంగ, సముద్రానికి సంబంధించిన తరంగం అంటారు కానీ క్వచన సముద్ర నా తారంగ, ఎప్పుడూ సముద్రము తరంగానికి సంబంధించింది కాదు. జీవుడికి దేవుడికి ఉండే సంబంధం ఈ రకంగా ఉంటుందని పరమాద్భుతమైనటువంటి స్తోత్రం చెప్పారు శంకర భగవాన్. అంటే ఆదిశంకరాచార్యులను కవిగా చూడాలంటే ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం. అవి ఆయన కవి, పండితుడు, వ్యాఖ్యానకారుడు, మానవ సమాజానికి భగవతత్వాన్ని ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఇవాళ 4 పిల్లలుంటే తల్లి వాడి శక్తియుక్తుల్ని గమనించి అన్నం పెట్టినట్టుగా పెట్టాడు శంకరాచార్యుల వారు. కాబట్టి జగద్గురు అయ్యాడు. జగద్గురు అయ్యాడు. సరే, తర్వాత శలాక రఘునాథ శర్మ గారు కదా, ఈ శలాక అంటే ఏంటి సార్ అర్థము? శలాక అనేది మామూలుగా ఒక చిన్న పుల్ల, కాటుక పెట్టుకునేటువంటి సన్నటి పుల్లలు ఉంటాయి చూడండి, వాటిని శలాకలు అంటారు. ప్రాతకాలంలో శలాక పరీక్షలు అని ఉండేవిట. తాటాకుల పుస్తకాలు ఉంటే ఓ సన్నటి ఇనుప పుల్లని
ఏదైనా సరే ఓ పుల్లని ఆ తాటాకుల మధ్యలో కళ్ళు మూసుకున్నట్ట పెడితే ఆ తెరిచిన చోట పరీక్ష అన్నమాట. అంటే మొత్తం నా పిడికిల్లో ఉంది అనేటువంటి ధీమా ఉన్నవాడు తప్ప అటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేడనమాట. అటువంటి వాటిని శలాకా పరీక్షలు అంటారు. లౌకికంగా కొన్ని ప్రాంతాల్లో శలాక అంటే అట్లకాడ అని పేరుంది. శలాక అంటే అట్లకాడ. కానీ కావ్యాల్లో శలాక అని అంటే ఒక బంగారు కడ్డీ, సన్నటి కడ్డీ, అది కంట్లో కాటుక పెట్టుకోవటానికి, పుస్తకాల్లో పెట్టి పరీక్ష చేయటానికి మొదలైనటువంటి వాటికి ఉపయోగిస్తుంది. బహుశా మా పూర్వీకులు ఎవరో ఆ పరీక్షల్లో నెగ్గి ఉంటారు అని వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు నా పుస్తకానికి పీఠిక రాస్తూ ఆ మాట అన్నారు. ఆ నివృత్తి చేసేసారు ఆ డౌట్కి. తర్వాత మీ నేపథ్యం ఒకసారి చెప్పండి సార్, మీ తల్లిదండ్రుల నేపథ్యము. మా నాయనగారు శలాక నరసయ్య గారు. మాది అవిభక్త కృష్ణా మండలంలో నూజివీడు తాలూకాలో గొల్లపల్లి అని ఓ చిన్న పల్లెటూరు, సుమారు 3,000 మంది జనాభా ఉన్నటువంటి ఒక ఊరు. అక్కడ 700 సంవత్సరాల క్రితం ఒంగోలు దగ్గర చదలవాడ దగ్గర నుంచి పత్తి బస్తాలు వస్తూ ఉంటే ఆ పత్తి బస్తాల్లో గూఢంగా రఘునాథ స్వామి, లక్ష్మణ స్వామి, సీతామ్మవారు 3 విగ్రహాలు వచ్చినాయట. బండి వాళ్లకు తెలియవు. మా ఊరి దగ్గరికి వచ్చేటప్పటికి బండి కదలటం మానేసింది. ఎంత తోలినా ఎడ్లు కదలరా. అప్పుడు వాళ్ళు పరిశీలించి చూస్తే ఆ పత్తి బస్తాలన్నీ తీసి చూస్తే అందులో ఈ 3 విగ్రహాలు దొరికినాయి. 4 విగ్రహాలు హనుమంతుడితో సహా. అవి దింపిన తర్వాత బండి కదలటం ప్రారంభించింది. దానిని గొల్లలు, యాదవులు కొంతమంది ఆ విగ్రహాన్ని తీసుకుని చిన్న గుడిలాగా ఏర్పాటు చేశారు. అది క్రమక్రమంగా వృద్ధి పొంది సుమారు 3,600 ఎకరాలు మా రఘునాథ స్వామి వారికి మాన్యాలు ఇచ్చినటువంటివి ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి, కాకపోతే పరాధీనంలో ఉన్నాయి. నూజివీడు దగ్గర గొల్లపల్లి అని రఘునాథ స్వామి దేవాలయము చాలా ప్రసిద్ధమైనది. నా పేరు మా నాన్నగారు ఆ స్వామివారి పేరే పెట్టారు. నాన్నగారు ఏం చేసేవారు? మా నాయనగారు ప్రధాన వృత్తి పౌరోహిత్యం, కానీ వ్యవహారాలు ఊళ్ళో అందరికీ కూడా మంచి చెడు, భూమి తగాదాలు మొదలైనవి వస్తే పెద్ద మనిషిగా ఉండటం. ఆ రోజుల్లో జమీందారులు ఉండేవారు. జమీందారు గారి దగ్గర ఠాణేదారుగా ఉండేవారు మా నాన్నగారు. మేకావారు. వాళ్ళకి సలహా సంప్రదింపులు ఉండేవాళ్ళు. తర్వాత ఆయన బుద్ధి విశేషంతో బాగా సంపాదించారు. 16 ఎకరాల మెట్ట పొలాలు, 10 ఎకరాల మాగాణి, ఇవన్నీ సంపాదించారు. ఊళ్ళో చాలామంది ఆస్తిపాస్తులన్నింటినీ కాపాడారు. ఒక చిన్న సమాచారం ఏమిటంటే, మా నాన్నగారు నాకు 10 ఏళ్ల వయసులోనే చనిపోయినారు. ఆ తర్వాత ఏలూరులో నండూరి రామకృష్ణారావు గారిని ఒక ఆయన ఉండేవారు. ఒక కొండ పార్వతీదేవి థియోసాఫికల్ హై స్కూల్ అని దానికి కరస్పాండెంట్గా ఉండేవాడు ఆయన. ఆయన నాకు ఉద్యోగం ఇచ్చాడు, పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. హైయర్ సెకండరీ క్లాసెస్కి భాషా ప్రవీణ్లో క్లాస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది, దానికి ఇచ్చాడు. ఓసారి నన్ను బలాత్కారంగా ఒక ఆయన అవధానం చేయమన్నాడు. నాకు చేత కాదు, కానీ అవధానం చేయమన్నాడు. సరే ఏదో కూర్చున్నాను, చేశాను. నాకు పెద్ద తృప్తిగా లేదు, కానీ అందరూ బాగుందన్నారు. ఆ సభలో ఆయన చెప్పారు, రామకృష్ణారావు గారు, వాళ్ళు మైనర్స్గా ఉండగా వాళ్ళు పెద్ద సంపన్నమైన ఆస్తి అది ఉన్నవాళ్ళు. వాళ్ళ బంధువులందరూ కూడా, వాళ్ళ జ్ఞాతులందరూ ఆ ఆస్తి కాజేయాలని గుంటకాడి నక్కల్లాగా కూర్చున్నారయ్యా. మీ నాన్నగారు మా నియోగుల్ని చంపి పుట్టాడు. వాళ్ళని ఒక్కళ్ళని కూడా దగ్గరకు రాకుండా మా ఆస్తి అంతా భద్రపరిచి మేము మేజర్లు అయిన తర్వాత మాకు అప్పగించాడు. ఆయన ఏమీ అపేక్షించకుండా. అటువంటి వ్యక్తి మీ నాన్నగారు అని చెప్పాడు. అంటే వైదిక జ్ఞానము, లౌకిక ప్రజ్ఞ రెండు వారిలో ఉన్నవి. వ్యవహార జ్ఞానం ఉండేది. మీకు వారే తొలి గురువా? మాకు ఆయనే తొలి గురువు. ఎందుకంటే నాకు 5 ఏళ్ల అక్షరాభ్యాసం శాస్త్రీయంగా వైదికంగా చేసి
నాకు అమర కోసం పాఠం చెప్పేవారు ఆయన. కొన్ని మంత్రాలు అవి చెప్తూ ఉండేవారు. మా నాన్నగారు పోయేటప్పటికి నాకు 300 శ్లోకాలు నోటికొచ్చు. బా 300 శ్లోకాలు 10 ఏళ్ల వయసుకు. 10 లోపే, 7-8 వయస్సులోనే. అదే బీజం. ఆ తర్వాత దానికి దీప్తి కలిగించింది ఆకిరిపల్లిలో మార్కండేయ సంస్కృత కళాశాల. అక్కడ భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ డిగ్రీలు ఉండేవి. అంతకుముందు అది వేద పాఠశాల. ఆ వేద పాఠశాల సూరి మార్కండేయ శాస్త్రి గారు, దుర్గాంబ గారు అనేవాళ్ళు స్థాపించారు, సంతానం లేకపోతే. తర్వాత ఆయన పెంచుకున్నారు. సూరి భగవంతం గారిని, ప్రఖ్యాత శాస్త్రవేత్త, సైంటిఫిక్ అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్ట్రీగా ఉండేవాడు కృష్ణమీనన్ గారు, వాళ్ళ తల్లిదండ్రులు అన్నమాట. అక్కడ మాకు నిత్య ప్రాతస్మరణీయులైనటువంటి గురువులు పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు, రామచంద్రుల కోటేశ్వర శర్మ గారు, చాడ సుబ్రహ్మణ్య చైన్లు గారు, ముదిగొండ శివరామకృష్ణ శాస్త్రి గారు మొదలైనటువంటి వాళ్ళు అత్యద్భుతంగా ఒరిపిడి పెట్టినటువంటి బంగారంలాగా మమ్మల్ని తయారు చేశారు. నిజంగా ఆ వెంకటేశ్వర శాస్త్రి గారి వ్యాకరణ పాఠం అనేది నిజంగా అటువంటి పాఠం ఎక్కడా ఉండదు. ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నేను చాలా చోట్ల చెప్పాను. ఆయన మాకు 4 ఏళ్ళు సంస్కృత వ్యాకరణం చెప్పారు. 4 ఏళ్లలో ఎప్పుడు పుస్తకం తెరిచి పాఠం చెప్పలేదు ఆయన. సబ్జెక్ట్ అంతా ఆయన గ్రిప్పులో ఉండేది. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిన్న సందేహం వస్తే, ఒరే రఘునాథం, నా రూమ్లోకి వెళ్ళి పుస్తకాల బీరువాలో 2వ అరలో 11వ పుస్తకం పట్టుకురారా అనేవారు. పేరు చెప్పేవారు కాదు, 11వ పుస్తకం. ఆ పుస్తకం తీసుకొచ్చిన తర్వాత ఆయన తీసుకునేవారు కాదు, నన్నే 136వ పేజీలో 9వ పంక్తి చదువు అనేవారు. ఎన్ని పుస్తకాలు! ఆ పుస్తకాల్లో పేజీ సంఖ్య, పంక్తి సంఖ్య ఆయన గ్రిప్పులో ఉండేది. అటువంటి మహానుభావుడి దగ్గర చదువుకునేటువంటి భాగ్యం కలగటం వల్ల ఏదో గాలికి తెగిన గాలిపటంలాగా పోవాల్సినటువంటి రఘునాథ్ శర్మ ఒక పేరు ప్రఖ్యాతులు కన్నటువంటి ఒక మహా విద్వాంసుడుగా తయారైనాడు. దానికి కారణం పేరు వెంకటేశ్వర శాస్త్రి గారు, రామచంద్రుల కోటేశ్వర శర్మ గారు. వారు మాకు మొదటి సంవత్సరం పాఠ్యం 1600 పద్యాలు ఉండేవి తెలుగులో. నున్నయ భారతంలో నుంచి శిశుపాలవర ఘట్టం, ద్వితీయాశ్వాసం, రాఘవ పాండవీయం, భర్తృహరి సుభాషితాలు, ఇలాగా మొత్తం 1600 పద్యాలు. 1600 పద్యాలు కంఠస్థం చేయించారు. ఒక సంవత్సరంలో 1600 పద్యాలు నోటికి పట్టించేవారు ఆయన. వారింట్లోనే ఉండేవాడిని నేను. ఆయన పాఠశాలలో పాఠం కాకుండా ఇంట్లో ప్రత్యేకించి నాకు కొన్ని పాఠాలు అవి చెప్తూ, రామచంద్రుల కోటేశ్వర శర్మ గారు వారు కూడా మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కారం పొందినటువంటి వారు. 88 ఏళ్ల వయస్సులో కాలం చేశారు. మా హృదయంలో నిరంతరము వారి ముద్ర చెదరకుండా ఉంటుంది. అంటే ఇలాగా మీరు ఈ ఓరియంటల్ బ్యాక్గ్రౌండ్ నుంచి విద్య చదువుకొని తర్వాత మీరు లౌకిక విశ్వవిద్యాలయాలకు ఎందుకు వచ్చారు? భాషా ప్రవీణ అయిన తర్వాత 5 చోట్ల నేను తెలుగు పండిట్గా పనిచేస్తూ ఉండేవాడిని. మొట్టమొదట రాజమండ్రి, తర్వాత విశాఖపట్నం ఏబిఎన్ కాలేజ్ హై స్కూలు, తర్వాత ఏలూరు కేపీడిటీ హైయర్ సెకండరీ స్కూలు, తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ హై స్కూలు. ఎందుకు ఈ 5 ఏళ్ళు ఎందుకు చేశానంటే, భాషా ప్రవీణ అయిన వాడికి అది ఓరియంటల్ టైటిల్. ఎంఏ చదవాలి అంటే డిగ్రీ ఉండాలి. మాకప్పుడు ఓరియంటల్ టైటిల్ బిఏ అని ఒకటి ఉండేది. అంటే భాషా ప్రవీణ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ పేపర్ను, డిగ్రీలో ఒక నాన్ డీటెయిల్డ్ టెక్స్టు, సౌత్ ఇండియన్ హిస్టరీ పేపర్లు రాస్తే మాకు డిగ్రీ ఇచ్చేవాడు, బిఏ డిగ్రీ ఇచ్చేవాడు. ఆ బిఏ డిగ్రీ ఉంటే కానీ ఎంఏ చదవడానికి వీల్లేదు. ఈ ప్రైవేట్గా మెట్రికులేషన్ కూడా నేను హై స్కూల్లో 10th క్లాస్ చదువుతూ మానేశాను. పండిట్స్ ట్రైనింగ్ కావాలంటే మెట్రికులేషన్ కావాలి. ఇవన్నీ చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ ఇవన్నీ పూర్తి చేసుకున్నాను. శ్రీశైలంలో ఉండగా ఇవన్నీ పూర్తి అయిపోయినాయి.
అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగుకి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఏవో ఉన్నాయని పేపర్లో ప్రకటిస్తే విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి చదువుకుంటాను అని అంటేను ఆయన ఒక లెటర్ రాసి ఇచ్చారు దివాకర్ల వెంకటావధాని గారికి, మా గురువు గారికి. ఆయన శిష్యవాత్సల్యంబు చెరువు తీర్చిన మూర్తి అని అనదగినటువంటి వారు దివాకర్ల వెంకటావధాని గారు. ఆయన నాకు సీట్ ఇచ్చారు. ఎంఏలో 1967 నాటికి ఎంఏ పూర్తయింది. ఆ దివాకర్ల మాస్టారే ఒక మాట అన్నారు, శర్మ గారు, అప్పుడు నేను పద్యాలు రాస్తూ ఉండేవాడిని. కృష్ణాపత్రికలో కొన్ని పద్యాలు రాశాను. అందులో వాళ్ళు శలాక అంటానికి శకాల అని రాశారు. శకాల రఘునాథ్ శర్మ అని రాశారు. కృష్ణాపత్రిక వాళ్ళ ప్రకారం శకాల రఘునాథ్ శర్మ గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక శకం సృష్టించారు. ఎంఏలో డిస్టింక్షన్ గోల్డ్ మెడల్ మీకు దక్కింది. ఇది ఈ పురస్కారం 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది అని నాకు ఫోన్ చేసి చెప్పారు. అదంతా వారి మహిమ. తర్వాత నారాయణ రెడ్డి గారు, బిరుదురాజు రామరాజు గారు, పల్లా దుర్గయ్య గారు, పాటిబండ మాధవ శర్మ గారు. పాటిబండ మాధవ శర్మ గారు మహామేధావి. తనకు తెలిసిందంతా విద్యార్థులకు చెప్పాలి అనేటువంటి తపన ఉండేది. క్లాసులో చెప్పింది చెప్పగా రోజు నేను సాయంకాలం పూట వారి ఇంటికి వెళ్ళేవాడిని. 2 గంటల సేపు అవిశ్రాంతంగా అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉండేవారు. ఆ రకంగా మాధవ శర్మ గారి గురువు గారు, దివాకర్ల వారి గురువు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు. మాధవ శర్మ గారికి విశ్వనాథ సత్యనారాయణ గారు, పింగళ లక్ష్మీకాంతం గారు ఇద్దరు గురువులు. కాబట్టి నాకు విశ్వనాథ సత్యనారాయణ గారు, పింగళ లక్ష్మీకాంతం గారు పరమ గురువులు. అంటే తిరుపతి వెంకట కవుల యొక్క శిష్య పరంపరలో ప్రశిష్యులుగా ఉన్నారు మీరు. చల్లపల్లి వెంకట శాస్త్రి గారికి మేము 3వ తరం వాళ్ళం. చల్లపల్లి వెంకట శాస్త్రి గారికి శిష్య పరంపర మీరు, ప్రశిష్యులు మీరు అని చెప్పుకోవచ్చు. తర్వాత నాన్నగారు మీకు ఏమన్నా చిన్ననాట మంత్రోపదేశం చేశారా? లేదు, మా నాన్నగారు పోయేటప్పటికి నాకు ఉపనయనం కాలేదు. అంటే మంత్రాలు చెప్పారు అన్నారు కదా మీరు ఇందాక. ఉపనయనం కాకుండా చదువుకునే మహాసంకల్పము మొదలైనటువంటివి చెప్పేవారు నాకు. ఆ మహాసంకల్పం అనేటువంటిది చాలా పెటపెట్టలాడుతూ ఉండేటువంటి సంస్కృత భాగము, అది నాకు నేర్పించారు. సో తర్వాత మీరు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించారు. మీ పిహెచ్డి గ్రంథం కూడా చాలా క్లిష్టమైంది. భారతంలో ధ్వని దర్శనం చేశారు కదా, అది చాలా సంక్లిష్టమైన అంశం అంటారు. ఆ అంశాన్ని సూచించిన వారు దివాకర్ల వెంకటావధాని గారే. మహాభారతము, కవిత్రయ మహాభారతంలో ధ్వని సిద్ధాంత సమన్వయము అనే దాని మీద ఇది చాలామందికి నేను ఇద్దామని అనుకున్నానండి శర్మ గారు, కానీ ఎవరు ముందుకు రాలేదు. అది చాలా కఠినమైన సబ్జెక్టు. దాన్ని ధ్వని సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. మీలాంటి ఓరియంటల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది, మీరు ఆ పని చేయండి అని ఆయన ఇచ్చారు. ఉస్మానియాలో రిజిస్టర్ కూడా అయింది. కానీ ఈ లోపలనే నాకు అనంతపురం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్నాతకోత్తర విద్యా కేంద్రంలో ఉపాధ్యాయ పదవి వచ్చింది, లెక్చరర్గా అపాయింట్మెంట్ వచ్చింది. అందుకని ఇక్కడ క్యాన్సిల్ చేసుకుని అనంతపురం వెళ్ళి టీచర్గా పనిచేస్తూ, లెక్చరర్గా పనిచేస్తూ కోరాడ మహాదేవ శాస్త్రి గారి నిర్దేశకత్వంలో ధ్వని సిద్ధాంతం మీద పుస్తకం రాశాను. ఆ ధ్వని సిద్ధాంతము తెలుగులో వచ్చినటువంటి 100 కొలది పిహెచ్డి సిద్ధాంత గ్రంథాల్లో అత్యున్నతమైన స్థాయికి చెందినటువంటివి ఒక 5 or 6 ఉంటాయి పరిగణిస్తే. అందులో మా గురువు గారే దివాకర్ల వారు రాసినటువంటి నన్నయ్య భారతాంధ్రీకరణం అనే ఒకటి, పాటిమండ మాధవ శర్మ గారు ఛందశిల్పం అనేటువంటిది ఒకటి రాశారు. వాటికి కొంచెం దగ్గరగా కూర్చోవటానికి యోగ్యమైనటువంటి సిద్ధాంత గ్రంథంగా ధ్వని సిద్ధాంతం, భారత ధ్వని దర్శనం అనే దాన్ని ఇప్పటికి కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది దాన్ని రిఫర్ చేస్తూ ఉంటారు. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు అది రాద్దాం అనుకున్నారా? వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, నేను రాజమండ్రిలో గ్రేడ్ 2 తెలుగు పండిట్గా ఒక ఓరియంటల్ హై స్కూల్లో పనిచేస్తూ ఉండేవాడిని. అదే మొట్టమొదటి ఉద్యోగం నాకు. అందులో సంస్కృతం ఎక్కువ ఉంటుంది, తక్కిన అంశాలు తక్కువగా ఉంటాయి.
అప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రాచ్య కళాశాలలో అమలాపురంలో రిటైర్ అయ్యి ఇక్కడ అధ్యాపకులుగా వచ్చారు. వారితో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. దివ్యమైన పాఠం అయింది. ఆయన గొంతు చాలా చిన్నగా ఉంటుంది కానీ 200-300 విద్యార్థులు కూడా ఆయన పద్యం చదువుతూ ఉంటే మరి నాదస్వరం ఊస్తే పాములు ఎట్లాగైతే తలగా అట్లాంటి స్థితి సంపాదించినారు. ఆయన నా పిహెచ్డి సిద్ధాంత గ్రంథానికి అభిప్రాయం రాశారు. చాలా గొప్ప గ్రంథము ఇది అని. అటువంటి వారి దగ్గర నుంచి ఒక పత్రం, ప్రశంసాపత్రం అందుకోవటం అనేటువంటిది మహాదృష్టం. సార్ ఇప్పుడు ధ్వని దర్శనంలో పరిశోధన చేయాలంటే భారతం మీద చాలా జ్ఞానము, అవగాహన, అధికారం లాంటిది ఉండాలి. అలాగే లాక్షణికంగా ధ్వని సిద్ధాంతం పైన కూడా బాగా తెలిసి ఉండాలి. అలంకారము, రసము, ధ్వని చాలా అంటారు కదా లాక్షణికంగా. ఇవి మీరు ఎలా సంపాదించారు, ఎలా వచ్చాయి? నేను ఆ భాషా ప్రవీణ చదివేటప్పుడే నాకు భారతం మీద చాలా ఎక్కువ మమకారం, ఎక్కువ చొరవ భారతం మీద. ఎందుకంటే సభాపర్వంలో 2వ ఆశ్వాసం 240 పద్యాలు ఉంటాయి. అవన్నీ కంఠస్థం చేశాను. ఆ పద్యాలన్నీ నోటికి వచ్చేవి. వాటిని భావన చేస్తూ ఉండేవాడిని. అప్పుడే విశ్వనాథ సత్యనారాయణ గారు నన్నయ్య ప్రసన్న కథాకలితార్థయుక్తి అనే వ్యాసాలు రాస్తూ ఉండేవారు. అవి చదువుతూ ఉండేవాడిని. ఆ కోణంలో నుంచి నన్నయ్య భారతాన్ని అనుశీలన చేయటం ప్రారంభించాను. ఆ రకంగా భారతం అంతా ఎంఏ చదవటానికి పూర్వరంగంగా భారతం అంతా ఈ మొన్న నుంచి ఆ మూల 18 పర్వాలు తెలుగు భారతం అంతా చదివాను. శ్రీశైలంలో ఉద్యోగం చేసేటప్పుడు నాకు సరైన పని ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ హయ్యర్ క్లాసెస్లో 8th క్లాస్తోనే ప్రారంభమైంది. ఇంకా 9th 10th ఇంకా రాలే. కాబట్టి నాకు వర్క్ చాలా తక్కువ ఉండేది. దాన్ని వినియోగించుకున్న భారతం అంతా అధ్యయనం చేశాను. భారతం 18 పర్వాలు తెలుగు భారతాన్ని ఎన్నిసార్లు చదివారు సార్ మీరు? ఒక 4-5 సార్లు చదివి ఉంటాను. 18 పర్వాలు ఇది మన థీసిస్ కోసం అనేక పర్యాయాలు చదివాను. ఈ ధ్వని మీకు ఎందుకు ఆకర్షితులు అయ్యారు మీరు ధ్వనికి? ధ్వని అనేటువంటిది సాహిత్య శాస్త్రంలో అలంకార శాస్త్రం అని అంటున్నారు. ఆ అలంకార శాస్త్రంలో చిట్ట చివరి సిద్ధాంతం ధ్వని. దాన్ని కావ్యస్యాత్మ ధ్వని అని అంటారు. కావ్యానికి ఆత్మ, శరీరానికి మనకి ఆత్మ ఎట్లాగో కావ్యానికి ఆత్మ ధ్వని అని అన్నారు. ఆ ధ్వని అనేటువంటిది ధ్వన్యాలోకం అని ఆనందవర్ధనుడు అనేటువంటి ఆయన ఒక అద్భుతమైనటువంటి శాస్త్ర గ్రంథాన్ని రాశారు. దానికి అభినవగుప్తుడు అనేటువంటి మహానుభావుడు ఒక వ్యాఖ్యానం రాశాడు. వాళ్ళిద్దరూ కావ్యకర్త భావుకుడు ఇద్దరూ ఒకే స్వరూపము అని. కవి సహృదయాఖ్యం విజయతే అన్నాడు అభినవగుప్తుడు. ఇప్పుడు తండ్రి కొడుకు సముద్రము అలా ఎట్లా వేరు కాదో అదేవిధంగా కవి సహృదయుడు ఒకటే అని ఆ వ్యాఖ్యానం రాశాడు ధ్వన్యాలోకానికి. అదంతా అధ్యయనం చేశాను. అలంకార శాస్త్రంలో అది చిట్ట చివరి సిద్ధాంతం. కాబట్టి దాన్ని ఏదో చెప్తారే కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి అని, చివరిదంటే హైయెస్ట్ అని అర్థం. అటువంటి దాని మీద ప్రయత్నం చేస్తే జీవితానికి ఒక సాఫల్యం ఉంటుంది అనేటువంటి భావంతో ధ్వని సిద్ధాంతాన్ని తీసుకున్నాను. సంస్కృత భారతాన్ని మొత్తం చదివారా? అయ్యో రాశాం కదా, 70,000 శ్లోకాలు నేను చేత్తో రాసినవి కదా, తక్కిందంతా కూడా చదివాను. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు బేసిక్గా సంస్కృత నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కదా. మీ పరిశోధన పిహెచ్డి భారతం కానీ ఏదైనా కానీ టాపిక్ సంస్కృతం కాకుండా తెలుగు ఎందుకు ఎంచుకున్నారు పరిశోధనకి? తెలుగు సబ్జెక్టు కదా. పిహెచ్డి చేసింది నేను తెలుగు సబ్జెక్టు, తెలుగు ఎంఏ కదా. సంస్కృతం మీద చేయడానికి వీలు లేదు. సంస్కృతం ఆసరా తీసుకోవచ్చు కానీ కేవలం సంస్కృతంలో చేయడానికి లేదు. సంస్కృతంలో చేయాలంటే సంస్కృత ఎంఏ అయ్యి ఉండాలి. నాకు తెలుగు ఎంఏ ఉంది, అందుకని తెలుగు భారతం మీదనే తీసుకున్నాను. అందుకనే సబ్జెక్టు ది ధ్వని థియరీ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు మహాభారత ఆఫ్ కవిత్రయ మహాభారత అని. సంస్కృతం ఎందుకు చేయలేదు సార్ మీరు ఎంఏ పిహెచ్డి అవన్నీ? సంస్కృతం చెయ్యాలని కోరికగా ఉండేది, కానీ నేను ఉద్యోగంలో ప్రవేశించింది మొదలు చాలా పనులు నెత్తి మీద ఎత్తుకోవడం సంభవించింది. ముఖ్యంగా పుస్తకాలు రాయటం, రచనా సామగ్రి ఇవన్నీ కూర్చుకోవటం, పిహెచ్డి చేయటం, వీటన్నిటితో కాలం గడిచిపోతూ ఉంది. పిహెచ్డి అయిపోయిన తర్వాత
మా సంస్కృతం ఎంఏ సంపాదించాలి అనేటువంటి దాన్ని ఎప్పుడు ఆలోచన వచ్చినా విఘాతంగా ఏవో పనులు వచ్చి పడుతూ ఉండటం అంచేత. కానీ ఒక మాట మాత్రం చెప్పగలను, సంస్కృతం ఎంఏ వాళ్ళకంటే మా గురువుల దయ వల్ల విశిష్టమైనటువంటి ఆ, పాండిత్యము నాకు సంస్కృత కావ్యాల్లో ఉంది. తర్వాత మీ బోధనలో కానీ పరిశోధనలో కానీ మీ ప్రవచనాల్లో కానీ మీ రచనల్లో కానీ మీ ఏ గురువుల యొక్క ప్రభావం మీపైన ఎక్కువ ఉంది సార్? ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది? తప్పనిసరిగా దివాకర్ల వెంకటావధాని గారు, నారాయణ రెడ్డి గారు, ఓహో, వాళ్ళ ప్రభావాలు ఉన్నాయి. అంటే ఎలా సార్? ఎక్కడ ఎక్కడ వాళ్ళ ప్రభావం? దివాకర్ల వెంకటావధాని గారు హై స్కూల్లో ఉపన్యాసం చెప్పడం చూశాను. మహామహా పండితులు 500-600 మంది సారస్వత పరిషత్తులో ఆ, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు అక్కడ చూశాను. హై స్కూల్లో విద్యార్థికి ఏ రకంగా చెప్పేవారో అబ్జర్వ్ చేశాను. మహాపండితులైన చోట్ల ఎట్లా ప్రసంగం చేశాను. వాళ్ళు కూడా ఒకే విధమైనటువంటి అనుభూతి చెందేవాళ్ళు. ఆయన ప్రసంగం చేస్తుంటే 2 గంటల సేపు ప్రసంగం చేసినా కానీ ఏ విధమైనటువంటి అలుపు సొలుపు లేకుండా వినేవాళ్ళు బోరు కొట్టదు. అసలు అది ఒక కళ. అంటే ఏ ఏ స్థాయి వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పేవారు. ఉపన్యాసము అనేది ఒక కళ. అవును. ఆ కళలో ఇంకా ఆయన్ని మించిన వాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు. ఆయన పద్యపట్టణం కూడా బాగుంటుంది అంటారు. పద్యపఠనం బాగుండేది. ఆ పద్యంలో కూడా మామూలుగా ఇంకొక గొప్ప గుణం కూడా ఏమిటంటే, ఏదన్నా ఒక పద్యం చదువుతూ ఉంటాం అనుకోండి మనం, అటజని కాంచ భూమి సురుడు అంబర చుంబి సరజ్జరి పటల ముహుర్లుట రవంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపము. అక్కడ గొట్టుబడింది అనుకోండి, ఆ తర్వాత పదం ఏమిటి అని ఇంకంతే. ఆ పై పద్యం అంతా రాదు ఎవరికి. కానీ మా గురువు గారు ఏ పదం దగ్గర గొట్టుపడుతుందో అది వదిలిపెట్టి తర్వాత అందుకునేవారు. అది చాలా గొప్ప ప్రజ్ఞ, అంటే అవధాన ప్రజ్ఞ. అది అవధాన ప్రజ్ఞ. తర్వాత మీరు నారాయణ రెడ్డి గారు ఎలా మీ పైన? నారాయణ రెడ్డి గారు మాకు ప్రాతకావ్యాలు పాఠం చెప్పారు. కాశీఖండం మొదలైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మాకు ఎంఏలో పాఠం చెప్పారు. చాలా సెన్సిటివ్గా ఉండేవారు, చాలా చురుకు. ఎటువంటి విద్యార్థి దగ్గర కూడా తేలిపోకూడదు అనేటువంటి పట్టుదల ఉండేది ఆయనకి. అందుకని ఆయన ప్రాచీన కావ్యాలు చెప్పేటప్పుడు ముందర వేరే గొప్ప గొప్ప పండితుల దగ్గర చదువుకుని వచ్చేవాడు. నాకు ఈ భాషా ప్రవీణ బ్యాక్గ్రౌండ్ అది ఉండటం చేత నేనేమైనా దొరుకుతానేమో ఆయన అనుకునేవాడు. ఎవరికైనా ఏ విద్యార్థికైనా నేను దొరికిపోతానేమో అనేటువంటి ఒక రకమైనటువంటి భావంతో ఒక చూపు వేసి చెప్పేవారు. అది వారి గొప్పతనం. నేను నా ప్రతిభ అని చెప్పడం లేదు, వారు తీసుకునే జాగ్రత్త. ఆ రకంగా ఆయన మాకు కాశీఖండం మొదలైనటువంటి కావ్యాలు పాత కావ్యాలు చెప్పేవారు. తర్వాత ఆయన మా ఆధునిక సాహిత్యం అంటే మీపైన ఎటువంటి ప్రభావం అంటే అదే ఆ పాఠం చెప్పడం విషయంలో తీసుకోవాల్సిన మెలకువలు మొదలైనటువంటివి దివాకర్ల వెంకటావధాని గారి దగ్గర, పాటబండి మాధవ శర్మ గారి దగ్గర, మరి నారాయణ రెడ్డి గారి దగ్గర, కోరాడ మహాదేవ శాస్త్రి గారి దగ్గర మెల్లమెల్లగా స్వతసిద్ధంగా బీజప్రాయంగా ఉండేటువంటి లక్షణం ఒకటి వికసిస్తుంది కదా క్రమక్రమంగా. సరే, మీరు ప్రారంభంలో అవధానం చేశారన్నారు. అవధాన రంగంలోకి ఎందుకు రాలేదు? అలాగే మీరు కవిత్వం కూడా పద్యాలు రాశారన్నారు. కవిగా ఎందుకు మారలేదు మీరు? నేను కవిగా చాలా పద్యాలు రాశాను. ఇప్పుడు సుమారుగా 1000 పద్యాల దాకా 3 శతకాలు రాశాను. 18-20 సంవత్సరాల మధ్యలో శంకర శతకం అని రాశాను. 80 ఏళ్ల వయస్సులో శరశర్మ అనే మగుటంతో సుమతి శతకంలాగా 100 పద్యాలు రాశాను. ఇవి కాక బాలసాయి అని కర్నూలులో ఒక ఆయన ఉండేవారు. వారు చెప్పినట్టుగా ఒక సంస్కృత శ్లోకాలు, ఒక 70 శ్లోకాలు పిల్లవాళ్ళకి హితం చెప్పేటువంటివి రాశాను. ఇంకా అనేకమైనటువంటి పద్యాలు రాశాను. నాకేమిటంటే మన నన్నయ్య, తిక్కన, తర్వాత కొప్పరపు కవులు, కాటూరి వెంకటేశ్వరరావు గారు, పింగళి లక్ష్మీకాంతం గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు పద్యాలు చదివిన తర్వాత వాళ్ళ దగ్గర మనం తల ఎత్తుకుని తిరిగేటువంటి సామర్థ్యం
సంపాదిస్తే తప్ప ప్రకటించకూడదు అనేటువంటి ఒక బెరుకుంది. ఓహో. దాని చేత రాసినవన్నీ భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఇటీవల వాటినన్నింటినీ పోగు చేసి ఒక కవితా సంపుటి మల్లెపందిరి అని ఒక పుస్తకం వేయాలని సంస్కృతంలో కూడా దాదాపు 200-300 శ్లోకాలు తయారు చేసి ఉన్నాయి. నిన్నగాక మొన్న విశ్వశేఖర భారతీ స్వామి వారిని గురించి రాసిన శ్లోకాలు అవన్నీ చాలా తృప్తిగా ఉన్నాయి నాకు. అవి అదే అవధానిగా ఎందుకు మరి అవధానం చేశారు కదా, ఒక అవధానం ఎందుకు మీరు? అవధానం మీద నాకు కొన్నాళ్ళు అయిన తర్వాత అవధానం మీద దృష్టి తగ్గింది. ఎందుకు తగ్గిందంటే అవధానము కసరత్తు, నానావస్థ పడాలి. ఏదో గట్టెక్కాము అంటే గట్టెక్కాము అన్నట్టుగా ఉండకూడదు. మరి మహానుభావులు తిరుపతి వెంకట కవులు మొదలైనటువంటి వాళ్ళు రాసినవి పద్యాలు అవన్నీ చూశాను. ప్రసాదరాయ కులపతి గారు ఆ ధార, బ్రహ్మాండమైన ధార, ఆ పద్యాలు అవి విన్నాం. ఇంకా అటువంటి మహాకవులు కొంతమంది రాసిన పద్యాలవి ఆ ఆసువుగా చెప్పినటువంటి పద్యాల్లో సారము, శక్తి ఉన్నటువంటి పద్యాలని చూసిన తర్వాత అటువంటి స్థాయికి వెళ్ళకపోతే వెళ్ళలేని స్థానాన్ని గుర్తించి ఓ నమస్కారం పెట్టి పక్కన కూర్చున్నాను.